హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పల్లెటూరు పుండుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. మొదటగా మీరు బ్యాలు తీసుకోవాలి. దాని తర్వాత లేత పుండుకూర, అంటే ఇది నాటు పుండుకూర అండి, ఓకేనా. విలేజ్లో దొరుకుతుంది, పల్లెటూరులో పుండుకూర. దానిలోకి తగినంత జీలకర్ర తీసుకోవాలి. దాని తర్వాత మన మెంతులు, తర్వాత మసాలా దినుసులు, తర్వాత ఎల్లిపాయ మొత్తం ముద్ద చేసుకోవాలండి ఇలాగా. తర్వాతకి మనకు తగినంత కారం తీసుకోవాలి, ఓకేనా. వీటిని ఎల్లిపాయల్ని తర్వాత ఈ మసాలా దినుసుల్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకున్నాక మనకి ఇలా వస్తుంది, ఓకేనా. ఇది ఫ్లేవర్ అండి, ఓకే. ఇప్పుడు మనం దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మనకి ఎంత పుండుకూర కావాలో దానికి తగినంత వాటర్. మొదటగా ఏం చేద్దామంటే మనం పుండుకూర పెట్టేసుకుందాం, ఓకే. రైట్, పుండుకూర పెట్టేశాను. దాని తర్వాత ఇదిగోండి కారం వేసేస్తున్నాము. కారం